ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపైన తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇక ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మే 30న కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్ కి సంబంధించి ఫామ్ నెంబర్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. అయితే ఆ ఉత్తర్వులను వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈసీ ఇచ్చిన ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వేళ అధికార వైసీపీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపైన తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇవాళ ఆ పిటిషన్ పైన విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మే 30న కీలకమైన ఉత్తర్వులను జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్ కు సంబంధించి ఫామ్ నెంబర్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు, ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది. అయితే ఆ ఉత్తర్వులను వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈసీ ఇచ్చిన ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుదర్శన్ అందజేస్తారు. సుదర్శన్, పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో మొదటి నుంచి కూడా వివాదం నడుస్తూ ఉంది. అయితే వాటిని అనుమతించొద్దు అంటూ వైసీపీ, అలా లేదు అంటూ ఎన్నికల కమిషన్ కు వైసీపీకి మధ్య ఈ వివాదం కొద్ది రోజులుగా నడుస్తుంది. వాళ్ళు మొదట హైకోర్టుకు వెళ్లారు, తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో కూడా వైసీపీకి చుక్కెదురైంది. ఫస్ట్ వివాదం ఎక్కడొచ్చిందంటే పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎక్కువ మంది దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేశారు. దానికి అధికారులు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఒక పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఉంటారో అతని ఓటు ఫామ్ 13A పైన ఆ గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సంతకంతో పాటు సీలు, హోదా ఉండాలి అన్నది ఎన్నికల కమిషన్ సాధారణ రూలు. అయితే దాన్ని కొంత ఎగ్జంప్షన్ ఇవ్వండి అంటూ టీడీపీ చేసిన రిక్వెస్ట్ కు ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. సంతకం ఒకటి ఉంటే చాలు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిని ఆర్గ్యుమెంట్ చేస్తూ వైసీపీ కోర్టుకు వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా మరో రూల్ ఉంటుందా, ఎందుకు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, అక్కడ అటెస్టేషన్ చేసే అధికారి యొక్క సీలు, హోదా కూడా ఉండాలి, తప్పనిసరిగా ఉంటేనే వాటిని వ్యాలిడ్ చేయాలి, లేకపోయినా సంతకం ఉంటే చాలు వ్యాలిడ్ చేయొచ్చు అంటూ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ అలాంటి రూల్ ను తెస్తుంది అన్నది వైసీపీ వాదన. అయితే సుప్రీంకోర్టు కూడా అందుకు నిరాకరించింది. ఈ దశలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో వైసీపీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ను మేము ఇన్వాల్వ్ కాలేము, ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పడంతో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈసీ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం అటెస్టేషన్ అధికారి యొక్క సంతకం ఉంటే చాలు ఆ ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓటు వ్యాలిడ్ అవుతుంది, అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ సీలు అతని డెసిగ్నేషన్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, సంతకం మాత్రం కన్ఫామ్ గా ఉండాలి, అలా సంతకం ఉన్న ప్రతి పోస్టల్ బ్యాలెట్ ఓటును కన్సిడర్ చేయండి అంటూ తాజాగా ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఈ ఆదేశాల ప్రకారమే రేపు పోస్టల్ బ్యాలెట్ లో
ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగబోతూ ఉంది. అయితే ఎందుకు అనుమానాలు వచ్చాయో, ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందో గానీ వైసీపీ తెచ్చినటువంటి ఈ అంశం ఎక్కడ కూడా నిలబడట్లేదు. ఫస్ట్ వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు, అక్కడ కొట్టివేసింది. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఈ రోజు ఈవినింగ్ లోపల ఒకవేళ సుప్రీంకోర్టులో పాజిటివ్ గా ఆదేశాలు వస్తే రేపు అవి అమలవుతాయి కాబట్టి రేపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తాము అనుకున్న ప్రకారం కౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుందని వైసీపీ భావించింది. అయితే అక్కడ కూడా ఆ పార్టీకి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.